నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు ఛానల్. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్, లైఫ్ కోచ్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు అందరూ చాలామంది క్రిస్టల్స్ గురించి చెప్పమని, వీడియోస్ చేయమని అడుగుతూనే ఉన్నారు. నేను కూడా పోస్ట్పోన్ చేస్తూనే వచ్చాను టైం లేకుండా. సో ఈరోజు మీకోసం అనే క్రిస్టల్స్ గురించి చెప్తున్నాను. సో రండి క్రిస్టల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్స్ విశేషత ఏంటి, ఎందుకు అది అంత ఇంపార్టెంట్ మనకు అంటే, అది ఎక్కడ దొరుకుతుందండి? క్రిస్టల్స్ పర్వతాలలో, ఖనిజాలలో దొరుకుతుంది కదా. అది పర్వతం అంటే ఏంటి? యూనివర్స్. సో యూనివర్స్లో దొరికే ఒక న్యాచురల్ స్టోన్స్ ఇవి, ఎవరు చేసింది కాదు. కాబట్టి వీటికి అంత విలువ. ఒక్కో క్రిస్టల్స్కి ఒక్కో ప్రైజ్ ఉంటుంది. ఇందులోనే జెమ్ స్టోన్స్ అంతా కూడా వస్తాయి. కానీ క్రిస్టల్స్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే అది మన శరీరం మీద ఉన్నప్పుడు దాని బెనిఫిట్స్ ఒక్కో క్రిస్టల్స్కి ఒక యూజ్ ఉంటుంది. దాని యూజ్ ఏముంటుందో అది మనం పొందుతాం మన శరీరం మీద ఉన్నప్పుడు. సో ఈ క్రిస్టల్స్ ఎలాంటి ఫామ్స్లలో ఉంటాయండి? క్రిస్టల్స్ ఇలాంటి బ్రేస్లెట్స్లలో ఉంటాయి, కమ్మలలో పెడతారు, పెండెంట్స్ ఉంటుంది, ఇంకా ఉంగరాలు ఉంటాయి, ఇలా ఉంటుంది. అది కాకుండా టంబల్స్ అని దొరుకుతాయి, అంటే రాళ్ళు దొరుకుతాయి. ఇంకా పెద్ద పెద్ద సైజు రాళ్ళు కూడా దొరుకుతాయి. మనీ మ్యాగ్నెట్ ట్రీస్ లాంటివి దొరుకుతాయి. ఇలా వేరే వేరే ఫామ్స్లలో దొరుకుతాయి. ఇలాంటి ఏంజల్స్ ఫామ్లో కూడా దొరుకుతాయి. సో మీకు క్రిస్టల్స్లలో మనం చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మనం అన్ని టైప్స్ని యూస్ చేయకుండా డే టు డే లైఫ్లో మనకున్న ప్రాబ్లమ్స్కి ఏది ఇంపార్టెంట్, ఏవి యూస్ చేస్తే మనకు చాలు అంతే నేర్చుకుందాం. ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాలి అంటే మీరు క్రిస్టల్స్ కోర్సులు అవంతా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్స్ యూజెస్ ఏంటి, ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు? ఈ క్రిస్టల్స్ని మీరు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో వైఫై ఉంటుంది కదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఆ వైఫై నుండి రేడియేషన్స్ వస్తుంటాయి. కొందరు రూమ్స్లలో పెట్టుంటారు. రూమ్స్లో అక్కడ ఎవరైనా పడుకుంటారు, ఆ వైఫై రేడియేషన్స్ వాళ్ళకు వస్తుంటుంది. బ్రెయిన్కి అది మంచిది కాదు. సో అలాంటప్పుడు ఆ వైఫై రేడియేషన్స్ దగ్గర మనము బ్లాక్ టార్మలిన్ పెట్టేస్తామంటే, ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్లాక్ టార్మలిన్, దాందే స్టోన్ని అక్కడ పెట్టేసామంటే ఆ రేడియేషన్స్ అంతా అది పీల్చుకుంటుంది, మనకు రాదు. ఇలా ఒక్కొక్క క్రిస్టల్స్కి దానిదే విశేషత ఉంది. సో అదేంటనేది తెలుసుకుందాం. ఇళ్లల్లో మీరు యూస్ చేయొచ్చు. ఇంటిలో మీరు ప్రతి ఒక్క గదిలో పెట్టుకోవచ్చు. మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. హస్బెండ్ వైఫ్ గొడవలు ఉన్నాయనుకోండి, మీరు ఆ రూమ్లో కూడా రోజ్ క్వార్ట్స్, అమేథిస్ట్, ఇక్కడ మీరు రోజును మారుస్తూ ఉండాలి. ఒక సైడ్ మీ బెడ్ దగ్గర వెనక స్పేస్ ఉంటుంది కదా, టంబల్స్ ఉంటాయి కదా, స్టోన్స్, అవి ఒక చోట రోజ్ క్వార్ట్స్, ఇంకొక చోట అమేథిస్ట్ పెట్టారనుకోండి, రేపు మళ్ళీ అమేథిస్ట్ ఇటుపక్క, రోజ్ క్వార్ట్స్ ఇటుపక్క, అలా రోజు చేంజ్ చేస్తూ ఉంటే దాని ఒక ప్రభావం వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు తగ్గుతాయి. అలా వద్దు అనుకుంటే ఇలా బ్రేస్లెట్స్లోనే హాఫ్ రోజ్ క్వార్ట్స్, హాఫ్ అమేథిస్ట్ అలాంటిది కూడా దొరుకుతుంది. ఇద్దరు వేసుకోవడం వల్ల దానివల్ల కూడా యూజెస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క బ్రేస్లెట్కి దానిదే ఉపయోగాలు ఉన్నాయి, దానిదే బెనిఫిట్స్ ఉన్నాయి, యూజెస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం మనం ఈరోజు. ఈ క్రిస్టల్స్ నుండి వాటర్ చార్జ్ కూడా చేయొచ్చు. మీరు తాగే నీటిలో శుభ్రంగా కడిగేసి క్రిస్టల్స్ని పెట్టేశారనుకోండి ఓవర్ నైట్, ఆ క్రిస్టల్స్లో ఏమి బెనిఫిట్స్ ఉన్నాయో వాటి వల్ల చార్జ్ అవుతుంది నీళ్ళు. ఆ నీళ్ళని మనం తాగినప్పుడు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ క్రిస్టల్స్ని మనం ఎలా వాడాలి, దాని ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. నేను మీకు పిక్చర్ చూపిస్తూ దాని గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నది అమేథిస్ట్. ఇది మన ఆజ్ఞా చక్రాకి రిలేటెడ్, అంటే మన కనుబొమ్మల మధ్యన మన నొసలి మీద ఉన్న థర్డ్ ఐ, దానికి రిలేటెడ్. ఇది మనం ఎప్పుడు యూజ్ చేయడం వల్ల మనలో 6th సెన్స్ అవేకన్ అవుతుంది. ఇది మనకు ఏది చెడు అవనివ్వకుండా కాపాడుతుంది. దీన్ని మనం వేసుకోవడం వల్ల మనలో ఒక ప్రశాంతతని తెస్తుంది. మనలో ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గిస్తుంది. మన ఆధ్యాత్మిక సక్సెస్ని హైలైట్ చేస్తుంది.
ఈ బ్రేస్లెట్ని మనం ఎప్పుడూ చేతిలో వేసుకోవడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గి మంచి నిద్ర వస్తుంది. దీన్ని మనం ఎప్పుడూ చేతిలో వేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కలీగ్స్ ఇలా ఎక్కడికి వెళితే అందరితో మన బాండింగ్ని బాగా ఉంచుతుంది. దీన్ని ఎప్పుడూ మనం వేసుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది. మనం డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటాము. మనం మాట్లాడే తీరుని హైలైట్ చేస్తుంది, ఇంకా బాగా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రోజ్ క్వార్ట్స్ బ్రేస్లెట్ మరియు టంబుల్ స్టోన్స్. దీన్ని మనం వేసుకోవడం వల్ల మన బాడీ షేప్ని మారుస్తుంది. అంటే ఊరికే వేసేసుకుంటేనే మన బాడీ షేప్లు మారిపోవు, దానికి తగ్గ యాక్షన్ కూడా చేయాలి మనం. అంటే యాక్షన్ తీసుకోవాలి, దానికి ఏం చేయాలో అది మనం ఎక్సర్సైజెస్ లాంటివి కూడా చేసి ఇది కూడా వేసుకున్నప్పుడు వర్క్ అవుతుంది. మన అందాన్ని, మన సౌందర్యాన్ని ఇంకా ఎక్కువగా చేస్తుంది. అంటే మనం అట్రాక్టివ్గా కనపడేలా చేస్తుంది ఇది చేతిలో వేసుకున్నప్పుడు. మన హృదయంలో ప్రేమను వికసింపజేస్తుంది. ఈ యూత్ అంతా ఉంటారు కదా, గర్ల్స్, బాయ్స్, వీళ్ళకంతా లవ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రపోజల్ చేయాలి, చేయలేకపోతున్నా, చేసిన వాళ్ళు ఒప్పుకుంటారా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు. దీన్ని యూస్ చేయడం వల్ల సెల్ఫ్ లవ్ డెవలప్ అవుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు, అప్పుడు అందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు మీ ఇన్నర్ చైల్డ్ చిన్నప్పటి నుంచి ఎన్నో గాయాలు అయి ఉంటుంది. దీన్ని పెట్టుకోవడం వల్ల ఆ ఇన్నర్ చైల్డ్కి అయిన గాయాలన్నీ మానుతాయి. మన మెంటల్ స్టెబిలిటీని ఎక్కువ చేస్తుంది. మనం ఎప్పుడూ ఫ్రెష్గా, పాజిటివ్గా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తోంది సిట్రిన్, ఎల్లో సిట్రిన్ బ్రేస్లెట్ మరియు టంబుల్. ఇది మనలో ఒక దైవిక జ్ఞానాన్ని పెంచుతుంది. ఎవరికి పెళ్ళి కావట్లేదో వాళ్ళు దీన్ని ధరించవచ్చు. ఎవరికి సక్సెస్ దొరకడం లేదు లైఫ్లో వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఎవరికి జాబ్ ప్రాబ్లం ఉందో, జాబ్ దొరకట్లేదు, ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, బిజినెస్ గ్రో అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. ఇక మనలో ఒక జ్ఞానాన్ని, ఒక దైవిక జ్ఞానాన్ని పెంచుతుంది. మన గ్రోత్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మన మెమరీని, మన జ్ఞాపక శక్తిని షార్ప్గా ఉంచుతుంది. మనకు ఫోకస్ బాగా ఉండేలా చేస్తుంది. మన మెంటల్ క్లారిటీ చాలా బాగుంటుంది. దానివల్ల మనం తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటుంది. మనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ చేస్తుంది. మనం ఎక్కువగా ఎక్స్ప్రెసివ్గా, అంటే మనం ఏమనుకుంటామో దాన్ని కరెక్ట్గా మాట్లాడేలా చేస్తుంది. దీన్ని పెట్టుకోవడం వల్ల చేతిలో బ్రేస్లెట్గా వేసుకోవడం కానీ, టంబుల్స్ ఫామ్లో యూస్ చేయడం కానీ చేసినప్పుడు మనలో ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్, భయాలు ఇవన్నీ తీసేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన జీవితంలో కొత్త అవకాశాలు రావడం మొదలెడుతుంది. ఇప్పుడు మీరు చూస్తోంది టైగర్స్ ఐ బ్రేస్లెట్. దీన్ని మనం పెట్టుకోవడం వల్ల మనలో స్పిరిచువాలిటీ ఎక్కువ అవుతుంది. మన మైండ్ ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటే, ఒక పక్క ఫోకస్ లేదు అన్నట్లుంటే, అలాంటి వాళ్ళు దీన్ని ఎప్పుడు యూస్ చేయడం వల్ల మీ అటెన్షన్ కరెక్ట్గా ఒక్కదాని మీద ఉంటుంది. మీలో ఏ టాలెంట్స్ ఉన్నాయో అవి ఇంకా హైలైట్ అవుతాయి, ఎక్కువ అవుతుంది. అంటే బయటకు మీరు తీస్తారు మీలో ఉన్న టాలెంట్. మీ శరీరం, మీ మనస్సు, మీ ఆత్మ మూడిటిని అలైన్మెంట్లో ఉంచుతుంది దీన్ని ఎప్పుడు మీరు పెట్టుకోవడం వల్ల. మీలో గనక చాలా భయం ఉంటే అప్పుడు మీరు దీన్ని ఎప్పుడు చేతిలో పెట్టుకోవడం వల్ల మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీ మనసు ఎప్పుడూ ఒకదాని మీద నిలకడ లేకుండా అటు ఇటు వెళుతుంటే అలాంటి వాళ్ళు దీన్ని పెట్టుకోవడం వల్ల స్థిరంగా ఒక్కచోటే ఉంటుంది మనసు. దీన్ని మనం ఎప్పుడూ చేతిలో పెట్టుకోవడం వల్ల మనలో తృప్తి అనేది కలుగుతుంది. మనలో ఉన్న టాలెంట్లు, క్రియేటివ్నెస్, స్కిల్స్ ఇవంతా కూడా బాగా ఎక్కువగా చేస్తుంది. మన మైండ్ క్లియర్గా ఉండేలా చేసి దానివల్ల మనం డెసిషన్స్, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకునేలా చేస్తుంది. దీన్ని మనం పెట్టుకోవడం వల్ల ఎన్నోసార్లు మనం ఏదైనా అనుకుంటూ ఉంటాం, ఇది చేయాలి కానీ చేయలేకపోతున్నాను అనేసి. అలాంటి వాళ్ళు కూడా దీన్ని పెట్టుకుంటే మీరు ఏమనుకుంటారో దాన్ని చేయడం మొదలు పెడతారు. కొందరు
చాలా సోమరిపోతులుగా ఉంటారు, అంటే ఏం చేయడానికి వాళ్ళకు మూడ్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవడం వల్ల యాక్టివ్ అవుతారు, చాలా యాక్టివ్గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. దీన్ని పెట్టుకోవడం వల్ల మీకు మనీ ఇన్కమ్ కూడా బాగుంటుంది, ప్లస్ వేరే వాళ్ళ చెడ్డ కళ్ళు కూడా మీ మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లాపిస్ లాజుయి అంటాము దీన్ని. ఇది మీరు ఎవరికైతే థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే టాన్సిలైటిస్ ఉండడము, ఎప్పుడు డ్రై కాఫ్ ఉండడము, గొంతు నొప్పి రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేదా మాట్లాడాలంటే భయం, స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం, ఎవరైనా వస్తే ఎంత మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోవడం, ఇలాంటి భయాలు ఉంటే కనుక మీలో, అలాంటి వాళ్ళు ఈ లాపిస్ లాజుయిని మీరు యూస్ చేయొచ్చు. ఇది మీ థ్రోట్ ప్రాబ్లమ్స్ని హీల్ చేస్తుంది. దీన్ని మీరు పెట్టుకోవడం వల్ల మీ ఇన్నర్ సెల్ఫ్ నాలెడ్జ్ని ఎక్కువగా చేస్తుంది, మీలో క్రియేటివిటీని హైలైట్ చేస్తుంది, మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే పిల్లలు ఎస్పెషల్లీ స్టేజ్ మీద మాట్లాడాలి, పాట పాడాలి, డాన్స్ చేయాలి అంటే భయపడుతున్న వాళ్ళైతే దీన్ని మీరు యూస్ చేయొచ్చు. పిల్లలకి కూడా చిన్న డాలర్గా వాళ్ళ గొంతులు మెడ మీద వేయవచ్చు. ఇది మీరు చేతిలో ఎప్పుడు యూస్ చేయడం వల్ల బ్రేస్లెట్ ఫామ్లో కానీ టంబల్ ఫామ్లో కానీ మీ ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది. మీలో స్ట్రెస్ లేదా యాంగ్జైటీ ఉంటే అది తగ్గుతుంది, మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీలో ప్రశాంతత బాగా ఉంటుంది, రిలాక్స్గా ఫీల్ అవుతారు దీన్ని యూస్ చేయడం వల్ల. దీన్ని మీరు థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక చిన్న డాలర్ ఫామ్లో మీకు గొంతు దగ్గరకి అది టచ్ అయ్యేలా పెట్టుకున్నారంటే ఒక డాలర్ చైన్ పెట్టుకుని చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ టర్మలిన్. ఇది మీ ఇంట్లో కనుక వైఫై, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా వైఫై, ఆ వైఫై వల్ల మీకు ఇంట్లో అందరికీ ఆ రూమ్లో వైఫై ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఎవరుంటారో మీకు దాని రేడియేషన్స్ పడుతుంటుంది, అది మంచిది కాదు. కాబట్టి దీన్ని మీరు స్టోన్ని తీసుకొని ఆ వైఫై ముందర రౌటర్ ముందర పెట్టేశారనుకోండి, ఆ వైబ్రేషన్స్ని ఆ రేడియేషన్స్ని అది పీల్చుకుంటుంది, మనకు ఎఫెక్ట్ కానికుండా చేస్తుంది. దీన్ని మనం చేతిలో పెట్టుకోవడం వల్ల ఎప్పుడు మన మొబైల్ ఫోన్స్ చేతిలోనే ఉంటాయి, దాని రేడియేషన్స్ కూడా మనకు ఎఫెక్ట్ కానికుండా చేస్తుంది. అంతేకాకుండా దీన్ని మనం యూస్ చేయడం వల్ల మన మీద ఎవరైనా చెడ్డ కళ్ళు పడ్డా మనకేం కాకుండా కాపాడుతుంది. ఎవరైనా మన మీద బ్లాక్ మ్యాజిక్స్ చేసినా అది యూజ్ అవ్వదు, మనకు అది తాకదు వాళ్ళ బ్లాక్ మ్యాజిక్, ఎందుకంటే ఇది మనల్ని కాపాడుతుంది. అన్ని విధాల నెగటివిటీని ఇది తీసేస్తుంది మనలో నుండి, మన ఆరాని బ్రైట్ చేస్తుంది, మనలో పాజిటివిటీని ఎక్కువగా చేస్తుంది, మంచి లక్ని తెస్తుంది. ఇది మనకు ఎవరికైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయో, ఇప్పుడు కోపంగా ఉంటారో, కాసేపట్లో మళ్ళీ ఆనందంగా ఉంటారు, మళ్ళీ కాసేపట్లో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఉంటారు, అలాంటి మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు దీన్ని పెట్టుకోవడం వల్ల మైండ్ స్టేబుల్గా ఉంటుంది. మీలో కోపం ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూల్గా కామ్గా ఉంటుంది మైండ్, దీన్ని ఎప్పుడు చేతిలో పెట్టుకోవడం వల్ల మనలో మెచ్యూరిటీని బాగా హైలైట్ చేస్తుంది. సో ఈ బ్లాక్ టర్మలిన్ విత్ ఈవిల్ ఐ బ్రేస్లెట్ యూజెస్ ఇవి. ఇక లాస్ట్గా క్లియర్ క్వార్ట్స్. క్లియర్ క్వార్ట్స్ అంటే ఇది స్పష్టతకి సంకేతం, ఎందుకంటే గాజులా ఉంటుంది చూడ్డానికి, మనలో తెలివితేటలను హైలైట్ చేస్తుంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే క్రిస్టల్ ఇది. పిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో మీ ఇంట్లో, ఆ పిల్లలకు చదువు బాగా రావాలి, వాళ్ళు చదివింది మర్చిపోకూడదు అన్నప్పుడు ఈ క్రిస్టల్ కనుక మీరు యూస్ చేస్తే బాగుంటుంది. చేతిలో వేసుకున్నా పర్లేదు. మీరు ఇవి చాంటింగ్ చేస్తుంటారు కదా, హోపనొప్పనో లేదా మంత్రాలు చాంట్ చేసేవాళ్ళు, ఈ క్రిస్టల్స్ది జపమాల పెట్టుకున్నారంటే చేతిలో, ఎప్పుడు మీ చేతిలో అది ఉన్నప్పుడు, మీరు అది యూస్ చేస్తున్నప్పుడు మీ మైండ్ క్లియర్గా ఉంటుంది. మీలో బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది మీరు చేతిలో పెట్టుకోవడం వల్ల మీలో కామ్నెస్ని తెస్తుంది. సో ఇదండి క్రిస్టల్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా.
సో ఇలా మన ఒళ్ళు మీద, మన శరీరం మీద ఇలా క్రిస్టల్స్ ఎప్పుడు ఉంటే దీని బెనిఫిట్స్ ఎంత బాగా పీల్చుకుంటుంది, మనకు ఎంత బాగా అంటే రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి, ఎల్లో క్యాల్సైట్ పెట్టుకున్నాను. బోన్స్ ప్రాబ్లం ఉంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అమేథిస్ట్ ఆరోగ్యానికి మంచిది, మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది బ్లాక్ టార్మలిన్ విత్ ఈవిల్ ఐ, ఇది నా ఈవిల్ ఐ అదో ఇదిగో ఇది ఈవిల్ ఐ. సో ఇది పెట్టుకుంటే ఎవరి నెగటివ్ కళ్ళు మన మీద పడవు, ఎవరు మన మీద బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినా మనకు ఏం కాదు. ఇది టైగర్స్ ఐ, ఇది మనం ఏం ప్లాన్ చేస్తాం అది చేస్తాం, యాక్షన్లో పెడతాం. ప్లస్ మనకు మనీ ఇన్కమ్ అన్ని విధాలా చాలా మంచిది. ఇందాక చెప్పాను మీకు దీని గురించి. ఇక ఇది మనీ మ్యాగ్నెట్, దీంట్లో జీపో కాయిన్ కూడా ఉంది. సో ఇవి ఇంకా చాలా కూడా ఉన్నాయి. సో నేను డే టు డే నాకేం కావాలో దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మీరు కనుక ఈ బ్రేస్లెట్స్ పెట్టుకుంటే నైట్ టైమ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉండదనుకుంటే తీసేసేయచ్చు. తీసేసి పొద్దున్నే మళ్ళీ లేవగానే వేసుకోవచ్చు. సో ఇది బయట మీకు షాప్లలో కూడా దొరుకుతుందండి. కానీ గ్లాస్ బీడ్స్ని క్రిస్టల్స్ అని చెప్పి అమ్మేస్తుంటారు, 300 400 అంటూ అమ్మేస్తుంటారు. సో మీరు జాగ్రత్త అండి, కొనేటప్పుడు డూప్లికేట్ తీసుకుంటే మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఏం కాదు, కానీ దాని ఒరిజినల్ ఎఫెక్ట్ మీకు దొరకదు అంతే. సో ఇలా మీకు ఒరిజినల్గా కావాలి అనుకుంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ కొనండి. అలా లేదనుకుంటే నేను కూడా తెప్పిస్తాను. కావాలంటే నా వాట్సాప్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వాట్సాప్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు తెప్పిస్తాను. మీకు ఏది కావాలో చెప్పారంటే నేను తెప్పిస్తాను. ఎందుకంటే నాకు ఇది క్రిస్టల్స్ బిజినెస్ కాదు, నాకు మంచి జరిగింది, నన్ను ఫాలో చేస్తున్న అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడి నేను రీజనబుల్ ప్రైస్కే తెప్పిస్తాను. అదే ప్రైస్కి మీకు ఇస్తున్నాను. సో కాబట్టి మీకు మంచి ప్రైస్కే దొరుకుతుంది. సో ఇలా బ్రేస్లెట్స్, టంబల్స్, ట్రీస్, క్రిస్టల్ ట్రీస్ ఇలాంటివన్నీ మీరు మీ ఇంట్లో పెట్టుకుని దానివల్ల మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సకల సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో నా మాటలను ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.